ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం పెద్ద ఎత్తున జరుగుతోంది. అక్కడ ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. మా కరెస్పాండెంట్ సతీష్ అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. సతీష్, చెప్పండి, కేవలం సంవత్సర కాలంలో ఈ రకమైన వ్యతిరేకత, ఒక్కసారిగా మనం చెప్పాలి, మహానాడు నిర్వహించిన కేవలం రోజుల వ్యవధిలో ఇంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యం ఏ ప్రభుత్వం కూడా మూట కట్టుకోలేదు. ఏ రకంగా మోసం చేశారనేది ప్రజల నుంచి వస్తున్న స్పందనని మనం చూస్తున్న విజువల్స్లో. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్నటువంటి వెన్నుపోటు దినంలో ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా పాల్గొంటూ ఉన్నారు. సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏడాది పాటు ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా వెన్నుపోటు పొడిచింది అన్నది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే రీతిలో ఒక వినూత్నమైనటువంటి నిరసన చేపడుతుంది. మనం ప్రస్తుతం విజయవాడ నగరంలో ఉన్న తూర్పు నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినంకు సంబంధించినటువంటి ర్యాలీ నిర్వహిస్తున్నారు. మనతో పాటు అవినాష్ గారు మాట్లాడుతూ, సార్, ఇవాళ ఎందుకు వెన్నుపోటు దినం నిర్వహిస్తూ ఉన్నారు? ఏడాది కాలంలోనే వెన్నుపోటు దినం ఏ విధంగా నిర్వహిస్తారు? మీకు అసలు అర్హత ఉందా అని తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుతో సంవత్సరం కాలం. ఎన్నికల ముందు ఏదైతే సూపర్ 6 గానే ఉండి అదేవిధంగా 143 హామీలు ప్రజానీకానికి ఇచ్చి దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని గెలిపించుకుని ఈరోజు ఒక్క హామీ గారు నెరవేర్చకుండా ప్రజానీకాన్ని మోసం చేసి తల్లికి వందనం ఇవ్వలేదు, చేయూత అందట్లేదు, రైతులు మోసపోయారు. ఈరోజు విద్యార్థులు, యువకులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు ఈ రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి గారు మోసం చేసి వాళ్ళని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి ప్రభుత్వం నిరసనగా ఈరోజు వేలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజానికంతో కలిసి ఈరోజు మా నిరసన కార్యక్రమం తెలియజేస్తాం జరుగుతుంది. ఈరోజు ఏదైతే హామీలు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏ విధంగా అయితే చేశానో ఆ విధంగా నేను చేస్తాను, నాకు 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు నాకు అనుభవం ఉందని చెప్పని ప్రజానికాన్ని నమ్మించి ఓట్లు వేపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు మాట్లాడితే నా దగ్గర డబ్బులు లేవు, నాకు భయం వేస్తుంది, డబ్బులు ఎలా వస్తాయి నాకు చెప్పండి అని చెప్పని ఈరోజు అబద్ధపు మాటలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసి నేర్చుకోండి. కరోనా సమయంలో 2 సంవత్సరాలు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా చెప్పిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అందించిన దమ్మున నాయకుడు ఈ రాష్ట్రంలో ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఏం కష్టాలు వచ్చినాయి? ప్రతి వారం గారు మీరు అప్పులు తీసుకుంటున్నారు, కేంద్రం నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వంలో మీరు ముఖ్య భాగస్వాములుగా మీరు ఉన్నారు. అయినా ఈరోజు ప్రజానీకానికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో ఈరోజు మీరు అందరూ గారు ఉన్నారు. ఒక పక్క రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం, ఎవరైతే క్వశ్చన్ చేసినా, ఎవరైతే సంక్షేమ పథకాల గురించి అడిగినా, లేకపోతే ఎవరైతే ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించి మాట్లాడినా తప్పుడు కేసులు, తప్పుడు అరెస్టులు ఈరోజు అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈరోజు జైలుకు పంపిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈరోజు మీరు ఇబ్బంది పెడుతున్నారు. ప్రజానికం ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని గారు ఈరోజు నడి రోడ్డు మీద కొట్టే పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కేవలం అమరావతి అని చెప్పంటున్నారు. మీరు అమరావతి డెవలప్ చేయండి, మేము కాదంట్లా. కానీ ఈరోజు సంక్షేమ పథకాలు ప్రజానికానికి మోసం చేసి అబద్ధపు కార్యక్రమాలు ఏదైతే చేశారో అవన్నీ గారు ప్రజానికం గమనిస్తున్నారు. అమరావతి అభివృద్ధి చేయండి, హామీలు అమలు పరచండి. ఈరోజు తల్లికి వందనం ఇవ్వకుండా ఎంతో మంది విద్యార్థులు అప్పులు పాలైపోయి విద్యార్థులు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి, ఈరోజు కాలేజ్ ఫీజు కట్టలేని పరిస్థితి, మహిళలు వ్యాపారం చేసుకొని మేము చేయూత ఇచ్చాం. ఈ రోజు మీరు ఒక్క హామీ గారా ఇవ్వకుండా ప్రజానికాన్ని మోసం చేశారు. దానికి నిరసనగా ఈరోజు వెన్నుపోటు దినం. నల్ల జెండాలతో ప్రజానికం వచ్చారు. నల్ల జెండాలతో ప్రజానికం వచ్చి మీకు వ్యతిరేకంగా ఈ రోజు నిరసన తెలియజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో హామీలు నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఒకవైపు ప్రజలందరూ కూడా పండగ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా ఇవాళ సంక్రాంతి, దీపావళి 2 కలిసి చేసుకుని ఒకవైపు జనసేన విముక్తి తెలుగుదేశం పార్టీ. ఈ రోజు నిజంగా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీ, జనసేన సంక్రాంతిను
సంక్రాంతి ఉగాది దేనికి చేసుకుంటున్నారు మీరు? దివాళీ దేనికి చేసుకుంటున్నారు? ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చారా? ఈరోజు పంపించినారు, ప్రభుత్వ పోలీసు అధికారులను పంపించినారు జైళ్లలోకి. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కసి సాధించుకోవటం కోసమని ఈ రోజున ఓట్లేసినటువంటి ప్రజల మీద కూడా ఇదే రకమైనటువంటి కక్షతో, మోసంతో ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోయినందుకే ఈ రోజున వేలాదిగా తరలి వచ్చినటువంటి ఈ అక్క చెల్లెమ్మల తిరుగుబాటు ఈ రోజుతో ప్రారంభమైందని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నిరంతరం ఇలాంటి పోరాటాలు చేస్తూనే ఉంటాం. పర్టికులర్లీ తిరుపతిలో ఏ ఒక్కరికి ఎక్కడ ఏ చిన్న అన్యాయం జరిగినా మేము అక్కడ వాలిపోతాం. ఆ బాధితులకు అండగా మా ప్రాణాలు పోయేంత వరకు వాళ్లకు బాధ్యతగా నిలుస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మరొక మారు ఈ ర్యాలీని ఇంత గొప్పగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కుర్చీ అక్కడ ఇప్పుడు ఈ యొక్క ర్యాలీని ఉద్దేశించి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం సార్ గారు ప్రసంగిస్తారు. వెన్నుపోటుకి పేటెంట్ ఉన్న ఈసారి ప్రజల్ని సూపర్ 6 అన్నారు. 140 వాగ్దానాలు చేశారు. ఏమైంది అవన్నీ? ఈరోజు ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద నిరసన ఇది ఒక చరిత్ర. కాబట్టి ఈరోజు కనీసం వెంటనే హామీలు నెరవేర్చకపోతే తప్పకుండా ఈ జనాలు మిమ్మల్ని రోడ్డు మీద లాగుతారని కూడా ఈరోజు చెప్తున్నా. ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి ప్రజలు జరుగుతూ జై జగన్, జై వైఎస్ఆర్. ఈ ర్యాలీని ఉద్దేశించి నగర ప్రథమ పౌరురాలు మేయర్ డాక్టర్ శిరీష మేడం గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ వాల్టీతో కరెక్ట్ గా ఒక సంవత్సరం పూర్తయింది. సో ఇవాళ మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి సార్ ఇచ్చినటువంటి పిలుపు వెన్నుపోటు దినం. ఎందుకంటే ఆ పిలుపు ఇవ్వడానికి అర్హత ఎవరికైనా ఉందంటే అది జగన్ సార్కే. ఎందుకంటే ఎన్నికల ముందు ఆయన పర్యటిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారో ఆ హామీలు నెరవేర్చడం అనేది సాధ్యం కాదు అని చెప్పారు. కానీ మేము హామీలు నెరవేరుస్తామని ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తయినా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీని ఏదీ నెరవేర్చకపోగా అప్పుడు మన ప్రభుత్వంలో హామీలు ఇస్తున్నప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు అందరూ చాలా మంది నాయకులు చెప్పారు, ఈ ఫ్రీబీస్ ఏంటి పప్పు బెల్లాల్లాగా పంచుతున్నారు అన్నవాటి నాయకులే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. కాబట్టి అక్కడే వాళ్ళు విఫలమయ్యారు. ఎందుకంటే తప్పుడు మాటలు అబద్దాలతో హామీలు ఇస్తూ ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీలన్నీ కూడా అమలు చేయకపోగా వాటికి కారణం గత ప్రభుత్వం, గత పాలన అని గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఈ ఒక్క సంవత్సరం పూర్తయింది. సో యాక్చువల్ గా జగన్ సార్ సంక్షేమ పథకాలు ఇచ్చింది ఎందుకు? పేద మధ్యతరగతి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలి. ఒక విద్యా పరంగా గాని, ఆరోగ్య పరంగా గాని, సామాజిక పరంగా గాని వాళ్లకు ఆర్థిక భరోసాని ఇస్తే, వాళ్ళకు ఒక ఆర్థిక అభివృద్ధిని కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు ముందుకెళ్తారు. ఆ కుటుంబాలు బాగుపడుతుంది. తద్వారానే
రాష్ట్రం కానీ సమాజం కానీ బాగుపడుతుందని సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగింది.